మామూలుగా గుండె నొప్పి గురించి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మెడిసిన్స్ వాడుకోవడం, రెండోది స్టెంట్ చేసుకోవడం, మూడోది బైపాస్ చేసుకోవడం. అసలు స్టెంట్ అవసరం లేని వాళ్ళకి మెడిసిన్స్ వాడుకుంటాము. స్టెంట్ కుదిరితే స్టెంట్ చేసుకుంటాం. స్టెంట్ కూడా కుదరకపోయినా లేకపోతే 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా అప్పుడు మనం బైపాస్ సర్జరీకి వెళ్తాం. కానీ ఒకవేళ బైపాస్ సర్జరీ కుదరకపోతే అప్పుడేం చేయాలి? అసలు బైపాస్ సర్జరీ కుదరకుండా ఉంటుందా? ఓపెన్ హార్ట్ చేసిన తర్వాత కూడా కుదరకుండా అంటే కొంతమందికి అలా ఉంటుందా అనే విషయాన్ని కొంచెం డీటెయిల్గా చూద్దరు. కానీ ఇవాళ మొత్తం చూడండి ఈ వీడియో. సో ఈ మామూలుగా ఏం చేస్తామంటే రక్తనాళం మొదట్లో కనుక బ్లాక్ ఉండి అది 99% కావచ్చు, 100% కావచ్చు, కింద రక్తనాళం సైజ్ బాగుంటే బైపాస్ చేయడం ఈజీ. అంటే ఎక్కడైతే మనకు బ్లాక్ రోడ్డు ఉందో తర్వాత రోడ్డు కొంచెం దూరం పోయిన తర్వాత సిటీకి బాగున్నప్పటికీ కూడా ఈ బైపాస్ రోడ్డు ఏదైతే వేసేస్తే అక్కడి నుంచి మనకి వెహికల్స్ బాగానే వెళ్ళిపోతాయి. అదే కాన్సెప్ట్లో ఇప్పుడు మనకి బ్లాక్ ఎంత టైట్గా ఉన్నప్పటికీ కూడా తర్వాత రక్తనాళం బాగుంది అని అంటే అక్కడ మనం బైపాస్ గ్రాఫ్ట్ వేయచ్చు. కానీ డిస్టల్ డిఫ్యూజ్ డిసీజ్ అని కొంతమందికి ఉంటుంది. అంటే ఏంటంటే ఆ రక్తనాళం చివరి వరకు డిసీజ్ ఉంటుంది, ఎక్కడ మీకు ఖాళీగా ఉండదు. అంటే ట్రాఫిక్ జామ్ మొత్తం ఉందనుకోండి, రోడ్డు మొత్తం, ఇంకెక్కడికి మనం వేరే రోడ్డు వేసుకున్నా ఏం ఉపయోగం? అదేవిధంగా ఆ విధంగా కనుక డిస్టల్ డిఫ్యూజ్ డిసీజ్ ఉంటే కనుక మనకి గ్రాఫ్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే రక్తనాళాన్ని కట్ చేసి ఓపెన్ చేసి ఆ ప్లాక్ అంతా తీసి అప్పుడు దాన్ని జాయిన్ చేస్తారు. దాన్ని ఎండాట్రెక్టమీ అంటారు. అలా చేసి వేసిన గ్రాఫ్ట్లు చాలామందికి మళ్ళీ మళ్ళీ మూసుకుపోతూ ఉంటాయి. ఇక రెండోది ఏంటంటే పోర్సలిన్ అయోర్టా అని ఉంటుంది. అంటే గుండె దగ్గర నుంచి వచ్చే పెద్ద రక్తనాళం అయోర్టా ఏదైతే ఉంటుందో అది మొత్తం కాల్సిఫికేషన్ అయిపోయి చుట్టూ ఉందనుకోండి కాల్షియం. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే బాగా పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట బైపాస్ చేసేటప్పుడు. అందుకోసం అని చెప్పి అలా పోర్సిలిన్ అయోర్టా ఉన్నా కూడా మన వాళ్ళు బైపాస్ సర్జరీ చేయరు. అంటే దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి ట్రై చేసి చేయడానికి, బట్ యూజువల్గా చేయడానికి కుదరదు. ఇకపోతే ఇక మూడోది ఏంటంటే మల్టిపుల్ బైపాస్ సర్జరీస్ అయిపోయినాయి 2 సార్లు 3 సార్లు, ఇంకా వేయడానికి రక్తనాళాలు లేకపోవడం అది చాలా రేర్ థింగ్ ఇండియాలో. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే పూర్ ఫంక్షనల్ స్టేటస్ ఉందనుకోండి, బైపాస్ తట్టుకోలేని పరిస్థితి ఉంది. మరీ ఏజ్ ఎక్కువ అయిపోయింది, 90 ఏళ్ళు ఏజ్ వచ్చేసింది, లేకపోతే బాగా వీక్గా ఉన్నారు, ఆయాసం ఎక్కువగా ఉంది, లేకపోతే ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంది, కిడ్నీ డిసీజ్ ఉంది, లివర్ డిసీజ్ ఉంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా హై సర్జికల్ మోర్టాలిటీ ఉంటుంది అనమాట. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రియాటినిన్ 7 ఉందనుకోండి, డయాలసిస్ చేసుకుంటున్నారనుకోండి, వాళ్ళకి బైపాస్ చేసేటప్పుడు కొద్దిగా రిస్క్ బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు చేయకుండా వాళ్ళని వదిలేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైబిలిటీ లేదనుకోండి, అంటే మనం అనుకున్నట్టుగా రక్తనాళం మొదట్లో బాగా టైట్ బ్లాక్ ఉంది, చివరంతా బాగుంది, కానీ ఒకసారి అటాక్ వచ్చిన టైంలో ఎప్పుడైతే ఇది 100% మూసుకుందో ఆ టైంలో గుండె కండరం డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు బైపాస్ చేయడానికి సాధ్యపడదు, చేసిన ఉపయోగం ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 ఎకరం పొలం ఉందనుకోండి, దానికి వాటర్ పెట్టున్నాం మనం, ఆ వాటర్ బాగుంది, పొలం పచ్చగా ఉంది, వాటర్ సప్లై ఆగిపోయినప్పుడు ఏమవుద్ది, పొలం ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మీరు మళ్ళీ వాటర్ పెట్టారనుకోండి, ఆ పొలం మళ్ళీ నార్మల్ కాదుగా, ఆ వరి మళ్ళీ కోతకు రాదుగా. అదేవిధంగా మనం ఎప్పుడైతే రక్త ప్రసారం గుండె మజిల్కి తగ్గిపోతుందో అది టెంపరీగా అయినా కూడా 100% తగ్గిపోయినప్పుడు కండరం డ్యామేజ్ అయిపోతుంది. ఒకసారి కండరం డ్యామేజ్ అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ రక్త ప్రసారం అందించినా కూడా ఆ మజిల్ సెల్స్ రికవర్ కావు. దాన్ని మనం ల్యాక్ ఆఫ్ వైబిలిటీ అంటారు. అందుకే పంపింగ్ బాగా వీక్గా ఉందనుకోండి, హార్ట్ పంపింగ్ 20% 30% ఉందనుకోండి, వాళ్ళకి ఏం చేస్తామంటే ముందు కార్డియాక్ ఎంఆర్ఐ అని చేపిస్తాం. ఆ కార్డియాక్ ఎంఆర్ఐ చేయించినప్పుడు దాంట్లో ఇది చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది అని అంటే బైపాస్కి పంపిస్తాం. ఒకవేళ ఉపయోగం లేదు అన్నప్పుడు మనం బైపాస్కి పంపించాం. సో ఇట్లా మనకి ఈ కారణాల వల్ల ప్రధానంగా మనకి 3 కారణాలు. ఒకటి డిస్టల్గా డిఫ్యూజ్గా డిసీజ్ ఉంది, ఎక్కడ గ్రాఫ్ట్ వేయడానికి ప్లేస్ లేదు, అదొకటి లేదు. రెండోది ఏంటంటే అయోర్టా పోర్సిలిన్గా ఉంది, అది కుదరట్లేదు లేదు. ఇంకొక కారణం ఏంటి, బాగా ఎక్కువ జబ్బులు ఉన్నాయి, కిడ్నీ డిసీజ్ కానీ, లివర్ డిసీజ్ కానీ, ఊపిరితిత్తుల డిసీజ్ కానీ, బ్రెయిన్ డిసీజ్ కానీ ఉంది. ఇలాంటప్పుడు హై రిస్క్ ఉంటుంది కాబట్టి సర్జరీ చేయకపోవడం. ఇక లాస్ట్ది మనకి పంపింగ్ మరీ వీక్గా ఉండి చేసినా కూడా ఉపయోగం లేకుండా వైబిలిటీ లేకుండా ఉందనుకోండి, బైపాస్ చేయడానికి సాధ్యపడదు. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? బైపాస్ సాధ్యపడదన్నారు, బైపాస్ చేస్తే మంచిది, కానీ చేయటం వల్ల ఉపయోగం లేదు లేదా సాధ్యపడదు. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంప్లెక్స్ హై రిస్క్ ఇండికేటెడ్ పీసీఐ అంటాం అనమాట. అంటే చిప్ పీసీఐ అంటాం. చిప్ అనడం ఈజీ. చిప్ అంటే కాంప్లెక్స్ హై రిస్క్ ఇండికేటెడ్ పీసీఐ. అంటే స్టెంట్ వేయాలి. మామూలుగా అయితే వీళ్ళకి స్టెంట్కి పంపించం, కానీ బైపాస్ కుదరదన్నారు కాబట్టి
లేకపోతే బైపాస్ వద్దనుకుంటున్నారు కాబట్టి అప్పుడు స్టెంట్ వేస్తున్నాం. వీళ్ళకి నార్మల్ స్టెంటింగ్ కన్నా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం సపోర్ట్ చేసుకోవాలి. అంటే పంపింగ్ బాగా వీక్గా ఉంది, మనం దీనికి చిప్ స్టెంటింగ్ చేయాలి. ఆ చిప్ స్టెంటింగ్ చేసేటప్పుడు ఏంటంటే అప్పుడు దాకా తట్టుకోవడం కష్టం అవుతుందని మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. మెకానికల్ సపోర్ట్ అంటే ఏంటంటే కాలు నుంచి వేస్తాం. దీన్ని ఐఏబిపి అని అంటారనమాట ఒకటి. దాన్ని గుండెకి అసిస్ట్ డివైస్ అంటారు, ఎల్వి అసిస్ట్ డివైస్. ఐఏబిపి కానీ ఇంపెల్లా అని ఒకటి ఉంటుంది. ఐఏబిపి వేస్తే మనకు 1,50,000 నుంచి 2 లక్షల వరకు అవుతుంది. అదే ఇంపెల్లా అనుకోండి, అది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇంపెల్లా సిపి అని కొత్తగా వచ్చింది, అది 25 లక్షలు ఉంటుంది. ఏది స్టెంటింగ్ ప్రక్రియ కాకుండా దీనికి మాత్రమే, ఈ సపోర్ట్ కోసం మాత్రం 25 లక్షలు అవుతుంది. అది చాలా కష్టం అనమాట, చాలా కాస్ట్లీ కాబట్టి. ఇక మూడోది ఏంటంటే ఎక్మో అనేది ఒకటి ఉంటుంది అనమాట. మనకి జయలలిత గారు పోయే ముందు పెట్టారు చూసారు ఎక్మో అనేది. అట్లాంటివి ఎక్మో అనేది ఏంటంటే మొత్తం సర్క్యులేటరీ బైపాస్ అవుతుందన్నమాట. అది చేసుకొని ఈ మూడిట్లో ఏదో ఒక సపోర్ట్ తీసుకొని అప్పుడు దాన్ని చేస్తాం అనమాట. అదొకటి. ఇక అప్పుడు కూడా దాంతో కూడా మనం క్లియర్ కాని పరిస్థితి ఉంది అని అంటే, కాల్షియం అది ఎక్కువగా ఉంటే దానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డైమండ్ బార్తో రోటాబ్లేషన్ చేసుకోవడం కానీ, ఆర్బిటల్ ఎథరెక్టమీ అనేది చేసుకోవడం కానీ, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటారు. వీటి ద్వారా కాల్షియంని బ్రేక్ చేసి దాని తర్వాత స్టెంట్ వేసుకోవడం. ఇలా చేసేటప్పుడు ఈ చిప్ సిటీఓల్లోనే చిప్ స్టెంటింగ్లోనే ఐవస్ అని కానీ, ఓసిటీ అని కానీ రక్తనాళం లోపల నుంచి చూసే ప్రక్రియ కూడా చేస్తాం. సో ఇలా చేసి చేయడం. ఇంకా రెండవది ఏంటంటే ఇట్లా బైపాస్ సాధ్యపడిన వాళ్ళకి ఆప్టిమల్ మెడికల్ థెరపీ, మ్యాక్సిమం మెడిసిన్స్ పెట్టేస్తాం వీళ్ళకి. ఇక పెట్టేసి అట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తాం. కొంచెం కొంచెం నడుస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు, మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకుంటారు. ఇట్లా మనం తీసుకోవచ్చు. ఇకపోతే మూడోది ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఈఈసిపి అంటారు. ఇప్పటికే మీరు చాలా చోట్ల వినుంటారు ఈఈసిపి అనేది. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీలో ప్రధానంగా ఈఈసిపి అనేది వస్తూ ఉంటుంది. ఈఈసిపి అనేది ఏంటంటే ఇట్లా బైపాసు స్టెంటింగ్ రెండు సాధ్యపడిన వాళ్ళకి ఏంటంటే కాళ్ళకి ట్యూబుల్లాగా చుట్టి వాటిని రిథమిక్గా కంట్రాక్ట్ చేసి రిలాక్స్ చేస్తుంటే గుండెకి కొన్నిసార్లు కొంత మేరకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మామూలుగా మనం బైపాస్ సర్జరీ చేసిన, స్టెంట్ చేసిన 100కి 70 నుంచి 80% బెనిఫిట్ వస్తే ఈ ఈఈసిపి వలన 5 to 10% మాత్రమే బెనిఫిట్ వస్తుంది. అందుకే దీన్ని ఏం చేస్తారంటే లాస్ట్ కట్టి పెడతారు. అంటే మనకు బైపాస్ సాధ్యం కాదు, స్టెంట్ వేసుకోవడానికి సాధ్యం కాదు, అప్పుడు ఈఈసిపి చేసుకోవడానికి. ఇకపోతే ఇంకొకటి కొత్తగా వచ్చిందనమాట. ఇది కరోనరీ సైనస్ రెడ్యూసర్ అంటారనమాట. అంటే ఇప్పుడు మనకు గుండె రక్తనాళాలు తీసుకెళ్లే రక్తనాళాలని ట్రీట్ చేస్తున్నాం కదా, అట్లా కాకుండా గుండె నుంచి రక్తం బయటికి వెళ్ళిపోయేటప్పుడు దాన్ని కనుక మనం తగ్గించామంటే, దాని సైజు తగ్గించి రెడ్యూసర్ అంటారు, దాన్ని పెట్టామనంటే అప్పుడు మనకి వెనకాల నుంచి ప్రెషర్ పెరుగుతుంది, దానివలన బ్లడ్ సప్లై కొంత మేరకు పెరుగుతుంది అనే కార్యక్రమంతో వచ్చింది. ఇంకా ఇండియాలో చేయట్లా ఇది కరోనరీ రెడ్యూసర్ అనేది, అమెరికాలోనే చేస్తున్నారు. అది కూడా ఇంకా టెస్ట్లో భాగంగానే చేస్తున్నారు. ఇదేంటంటే మనం బైపాసు సాధ్యపడదు, తర్వాత స్టెంటు సాధ్యపడదు, ఆయనకేమో నడిస్తే తీవ్రంగా నొప్పి వస్తూనే ఉంది, ఇలా ఉన్న వాళ్ళకి ఈ కరోనరీ సైనస్ రెడ్యూసర్ అనేది వాడతాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ చాలా రేర్గా ఉండే ప్రాబ్లమ్స్. అంటే యూజువల్గా మనం యాంజియోగ్రామ్ చేయగానే మనం మెడిసిన్స్ అన్న వాడుకోండి, స్టెంట్ అన్న వేసుకోండి, బైపాస్ అన్న చేసుకోండి అనేది గుండె రక్తనాళాల పరిస్థితి బట్టి, ఆ వ్యక్తికి ఉన్న గుండె జబ్బు బట్టి, ఆ వ్యక్తికి ఉన్న మిగతా కోమార్బిడిటీస్, మిగతా అవయవాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి అన్నదాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. అయితే కొంతమందికి స్టెంట్ సరిపోక, బైపాస్ సరిపోక ఉండే వాళ్ళకి ఏ విధంగా చేయాలి అనేది విన్నారు కదా. ఒక్కసారి ఇది అంటే కొంచెం ఫాస్ట్గానే చెప్పుకుంటూ వెళ్ళాను. ఒకవేళ మీకు దీంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ ఇంకొకసారి చూడండి వీడియో. ఇలాంటిది ఎవరికైనా మీకు ప్రాబ్లం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని చూస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు కొంత ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేస్తాను, కానీ సాధ్యమైనంత వరకు నాకు ఎంటర్టైన్ చేయడం పెద్దగా రాదు. అందుకోసమే సబ్జెక్ట్ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. ప్లీజ్ బేర్ విత్ మీ. నమస్తే.